ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తెలంగాణలో స్పోర్ట్స్ టీం అందరం కలిసి పెద్ద ఎత్తున నెంబర్ 1 దేశంలోనే తెలంగాణ స్పోర్ట్స్లో నెంబర్ 1 స్థాయికి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా ప్రధానంగా మీకు కనబడుతున్న ఛాలెంజెస్ మేము గుర్తించాము మీ ఛాలెంజెస్ అవి ఎట్లా ఓవర్కమ్? ఈరోజు విద్యార్థులు స్పోర్ట్స్ అనేది పక్క రాష్ట్రంలో చూసి ఇప్పుడు వాళ్ళు గోల్డ్ మెడల్ సాధించినా ఏం కనబడే పరిస్థితి లేదు. ఈరోజు తెలంగాణలో ఈ 10 ఏళ్లలో స్పోర్ట్స్ నిర్వీర్యం చేసింది. ఎక్కడిదక్కడ మీరు ఒక 3-4 నెలల క్రితం ఈ గ్రౌండ్ను చూస్తే మీరే పాత గ్రౌండ్ ఒకసారి తెప్పించుకొని చూడండి, ఎంత అధ్వానంగా ఉంది. నేను వచ్చిన తర్వాత మొత్తం అంతా ఇక్కడక్కడ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. అన్ని గ్రౌండ్లు కూడా పరిస్థితి అదే విధంగానే ఉంది ఈరోజు. కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నింటినీ ఎంక్వైరీ చేస్తాం. ప్రతి దగ్గర మళ్ళీ విద్యార్థులను ఎవరైతే పేదవాళ్ళు చాలామంది పెద్ద పెద్ద కార్పొరేట్ స్పోర్ట్స్ స్కూల్లో చదవలేని వాళ్ళకు కూడా ఈరోజు స్పోర్ట్స్ స్కూల్స్ ఈరోజు 3 ఉన్నాయి తెలంగాణ. ఇంకా స్పోర్ట్స్ స్కూల్స్ పెంచుతాం. పెంచి ఇప్పుడున్న స్పోర్ట్స్ స్కూళ్ళల్లో కూడా పెద్ద ఎత్తున ఆల్రెడీ 450 మెంబర్స్ 500 మెంబర్సే ఉన్నారు. ఆ స్టాఫ్ను పెంచి ఈరోజు స్పోర్ట్స్ యూనివర్సిటీ తెలంగాణ తీసుకొచ్చే మార్గంలో పోతా ఉన్నాం.